ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ కొద్ది నిమిషములు బట్టి వందనములు. కొద్ది నిమిషాలు నన్ను కూడా ప్రభువా మీ సిలువ చాటును మెరుగుపరచండి. ఇంతవరకు వినిపించిన వాక్యమును బట్టే వందనములు. వాక్యం మా జీవితంలో ప్రభు ఇప్పుడు నెరవేర్చగలుగుతాము. అప్పుడే ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటాము. మీ మహిమార్థమైన జీవితాన్ని కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని, అల్పుడును, అయోగ్యుడును, అపాత్రుడును, పాపుల్లో ప్రధాన పాపినైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము  యాకోబు గురించి ఉంటుంది. 32వ అధ్యాయము. నేను ఎక్కువసేపు మాట్లాడినండి, 10 నిమిషాలు 20 నిమిషాల లోపే. 32 మొదటి నుంచి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయిము అని పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశమున అనగా సెయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నద్ద నివసించి ఉంటిని. చాలమ్మ వినపడుతుందండి. యాకోబు లాబాను దగ్గరికి ఎలా వెళ్ళాడు ఏమండి? ఎలా వెళ్ళాడు అంటే తనందరికి తానే వెళ్ళాడా ఏమండి? అన్నాను మోసం చేసి యాకోబు దుడుకు మనిషి అండి. యాకోబు బాగా దుడుకు మనిషి. ఫస్ట్ నుంచి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కంగారు పడ్డాడు అతను. వినపడుతుందండి? హోషేయ చూడమ్మా సరే. హోషేయ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. హోషేయ 12వ అధ్యాయము మొదటి నుంచి 2వ వచనం కాడ నుంచి చూడమ్మా. యోదావారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమును పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. వినపడుతుందండి? నువ్వు ఆగి, నేను ముందు వెళ్తాను అన్నాడంట అండి. నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాల వద్దుగా ఆగమని మడం పట్టుకుని లాగాడు అండి. బాగా తొందర మనిషి. అర్థమవుతుంది ప్రియులారా? ఎక్కువగా తొందరపడే వ్యక్తి. అలాగే ఇక్కడ తొందరపడ్డాడు అండి. తల్లి ప్రోత్సాహం అన్నది తొందరపడ్డాడు. అన్నను మోసం చేశాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. అన్నను మోసం చేసిన తక్కువే కానీ లాబాను దగ్గర 21 సంవత్సరం మొట్టిగా వెళ్ళిన్నాడు అండి. 3 ఏళ్ళు 21 సంవత్సరం మొట్టిగా వెళ్ళిన్నాడు మామతో. మామ కూడా మోసం చేశాడు. ఈయన అన్నను మోసం చేశాడు, మామ ఈయన మోసం చేశాడు. మోసంతోనే జయించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అండి. మోసం చేశాడు కానీ ధైర్యంగా జీవించలేకపోయాడు. మోసం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధైర్యంగా ఏది చేయలేడు. కారణం ఏంటంటే తనలో భయం ఉంటుంది. నేను అవతల వ్యక్తిని మోసం చేశాను, అతను నన్ను ఏం చేస్తాడు, ఏ టైం ఎలా ఉంటుందో అండి, ఎప్పుడు పట్టుకునే నన్ను అండి, ఎక్కడ దొరికితే అక్కడ బంధిస్తాడేమో, లేకపోతే కొడతాడేమో, లేకపోతే ఏదైనా దోసుకుపోతాడేమో అనే భయం ఉంటుంది. ఇక్కడ యాకోబుకు భయం ఉన్నది. తన అన్న కనపడితే పరుగులు తెస్తాడు అండి. తన అన్న కనపడినప్పుడు పరుగులు తెస్తాడు. చూడమ్మా ఆదికాండంలోకి మళ్ళీ పరుగులు తీసే మనసు అతనిలోకి వచ్చింది. కారణం ఏంటంటే చేసింది మోసాన్ని అండి సమర్థించుకోవటం అతని వల్ల కాల. మోసాన్ని సమర్థించుకోవడం తన వల్ల కాల. అందుకని తాను
దూతలను పంపించాడు అన్నకు సమాచారం చెప్పమని. ఆయన ఏమో 400 మందిని తీసుకుని నీ మీదకి ఎదురు తిరుగుతున్నాడు, నిన్ను వేసి ఇటకు వస్తున్నాడని చెప్పి దూతలు అంటే సమూహం తెలియపరిచేటప్పటికి కంగారు పడిపోయాడు. అంటే కంగారు పడిపోయాడు. కారణం ఏంటి? అతనిలో భయం ఉన్నది. మోసం చేశానని భయం తనని వెంటాడుతుంది. చెబుతాడు కూడా, నేను మోసం చేసిన దానికి ప్రతిఫలము లాభాన్ని చేత నేను ఎన్నోసార్లు మోసగించబడ్డాను. అంటే మోసానికి ప్రతిఫలం మోసగించబడ్డాను అని చెబుతాడు. ఆది కాండంలోకి వచ్చాము. 13 వచ్చిన కాడ నుంచి 12 కాడ నుంచి చూడమ్మా. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చింది. దేవుడు సెలవిచ్చాడు. ఎవరితో? అబ్రహాముతో సెలవిచ్చాడు. అంటే అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చి నీ సంతానమును ఇసుక రేణువుల కంటే ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువ చేస్తాను అన్నాడు. అంటే అబ్రహాం నమ్మాడు. పాపం మనం నమ్ముతామండి. అబ్రహాం నమ్మాడు. ఎందుకని? అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. అంటే విశ్వాసంలో తను ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు నేర్చుకున్నాడు. మనం నమ్ముతామండి. మనం తోమా వచ్చాడు కదా మన దేశానికి. ఏమండి, మన దేశానికి ఎవరు వచ్చారు? తోమా వచ్చాడు. ఏలు పెట్టి చూడండి నమ్మం. ఏలు పెట్టి గాయంలో పెట్టి చూస్తే కానీ లేదా డొక్కలో చేయి పెడితే కానీ నమ్ముతాం. కానీ అబ్రహాం అలా చేయలా, నమ్మాడు. నమ్మి దానిని అంటే మంచి విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. దేవునితో మంచి సన్నిహితమైన సంబంధం నేర్చుకున్నాడు. నా స్నేహితుడాన్ని పిలిపించుకునే స్థితిలో వచ్చాడు. అంటే నీవు నేను కూడా దేవుని యందు ఒక నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా అంటే స్నేహితుడిని పిలవటానికి ఇష్టపడతాడు. దేవుడు స్నేహితుడాన్ని పిలవటానికి నిన్ను నన్ను ఇష్టపడతాడు. కారణం ఏంటంటే దేవునికి నీవు మంచి స్నేహితుడిగా ఉన్నావు గనక. 13 వచ్చిన చదివామ్మా. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఏమంటే ఒక మంచి కానుకను సిద్ధం చేశాడు. ఏమిటి ఆ కానుక? ఏమండి అంటే అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గాడిదలను గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆంబోతులను 20 ఆడగాడిదలను వాటి 10 గాడిద పిల్లలను తీసుకుని అన్నకి ఏమంటే కానుక తీసుకుని బహుమానం ఇచ్చుకొచ్చాడు. ఎందుకని? అన్న నష్టపోయాడు, వీటి ద్వారా అయినా ఉన్న మేలు పొందుతాడేమని. ఏమండి, అన్న నేను మోసం చేశాను, వీటిని ఇచ్చైనా సరే ఆయన దగ్గర మంచివాడిని అనిపించుకోవాలనుకున్నాడు. ఏమండి, చేసిన మోసం ఎక్కడ పోయిద్దండి. అబ్రహాం యాకోబు దేవుని పాదాలు పట్టుకుని తెల్లవారులు పెనుగులాడాడు. యాకోబు తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతాను ప్రభు, నేను ఎప్పుడూ ఒప్పుకున్నాను, అన్నీ ఒప్పుకున్నాను ప్రభు, అన్నీ ఒప్పుకున్నానని చెబుతున్నాడు. నీ అన్నను మోసం చేయలేదా? ఆ 25 సంవత్సరాలు కదా ప్రభు. ఏమండి, 25 సంవత్సరాలు అయితే పాపం కదండి. ఏమండి, 100 సంవత్సరాలైనా పాపమే. నువ్వు చచ్చిపోయే వరకు పాపంగానే ఉండిపోద్దండి. ఒకళ్ళకి మధ్యలో పోద్దని ఇప్పుడు అనుకోవద్దని. అది పోవాలి అంటే నువ్వు ప్రభు రక్తంలో కడగబడాలి. యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, విమోచన, క్రయధనము చెల్లించబడుద్ది. లేకపోతే నువ్వు అలాగే చనిపోతావు. ఏమండి, నరకంలో నీ కొరకు అగ్ని అంటే పెద్ద మంట రాజులు చేసిద్ది. పెద్ద మంట. షడ్రకు మెషకు అబేద్నెగోలను మంటల్లో వేయాలన్నప్పుడు రాజు ఏమన్నాడు? 7 అంతలు ఎక్కువ చేయండి, 7 అంతలు ఎక్కువ మంటను సిద్ధం చేయండి. ఎందుకు? వాళ్ళని మంటలు వేయటం కారణం ఏంటండి? ఏమండి, వారిని మంటలు వేయటం కారణం ఏంటి? అసలు ఆ ఒక్క వాక్యాన్ని ఎవరైనా చదివి ఉంటే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా కంఠస్థం చేసి ఉంటే ఏమండి, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ భోజనం చేయాలో ఏ భోజనం చేయకూడదు, అసలు ఆ భోజనం ఎందుకు చేయాలో మంచి ఆలోచన ఇచ్చిద్దండి.
ఏమండి రాజు పెట్టిన ప్రతిమకు మొక్కుటకు వారు ఇష్టపడినందుకు వారిని అగ్నిగుండంలో వేయాలన్నాడు. 7 అంతల మంటను పెద్దదిగా చేసి బలమైన వారిని తీసుకొచ్చి ఆ మంటల్లో గెట్టేయమన్నాడు. మంటల్లో గెట్టేసిన వారు చచ్చిపోయారు, మంటల్లో బండి వారు చావల. ఏమండి మంటల్లో పడవేయటకు వచ్చి ఇసిరిన వారు చచ్చిపోయారు, ఆ వేడికి మంటల్లో ఉన్నవారు చచ్చిపోవాలా. ఏమండి రాజుకు భయం వేసింది. అప్పుడు రాజు భయపడ్డాడు. నిజంగా షడ్రక్ మెషకు అబేద్నెగోవులు దేవుడే గొప్పవాడని చెప్పారు. కారణం ఏమండి అక్కడ జరిగిన మేలుని బట్టి, అక్కడ సూచక క్రియను బట్టి రాజు అలాగ ఒప్పుకున్నాడు. ఇక్కడ కూడా ఏశావు తన తమ్ముడిని కలుసుకున్నట్టుకు అండి ఆ యాకోబు తన అన్నను కలుసుకుంటూ వచ్చినప్పుడు అన్నకు బహుమానం తెచ్చాడు. ఎందుకని? అన్న నన్ను మెచ్చుకుంటాడేమో, లేకపోతే నా మీద కోపం పోయిద్దేమో, నన్ను ఏమండి క్షమిస్తాడేమో. ఏమండి డబ్బులు ఇచ్చో, పొలాలు ఇచ్చో, ఆస్తి ఇచ్చో, ఇంకోటి ఇచ్చో మనం దీవుని పొందలేము ప్రియులారా. దేవునికి ఇవ్వాల్సింది హృదయం. నీ హృదయం నా హృదయము ఆయనకు అందుబాటులో ఉండాలనేది దేవుడి ఆశ. సంపూర్తిగా నువ్వు లేకపోయినా పర్వాలేదు, కానీ దాని కొరకు సిద్ధపడిన మంచి ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఎలాగ ఆయన స్వాధీనం చేసుకోవాలో ఆయనకు తెలుసు. వినపడుతుందండి. ఇప్పుడు పొలాలు, ఏటిపరలు, మన పొలాలు ఉన్నాయి కదా, ఉదాహరణ చెబుతున్నాను అండి. మన పొలాలు దుక్కు దున్నకోకుండా, దమ్ము చేయకోకుండా తీసుకెళ్ళి నాటేస్తామండి. దాంట్లో ఈతే ప్రయోజనం ఉందా? ఏమండి నాటైతే ప్రయోజనం ఉందా? ఎందుకని లేదు? కారణం ఏంటి? అది అనుకూలముగా లేదు. ఏమండి అది అనుకూలముగా లేదు. దానిలో వేసిన మొక్క ఫలితానికి వచ్చిద్దో రాదో తెలియదు. దానిలో ఉన్న గాబు దానిని ముందుగా కమ్మి అణిసివేసిద్ది. ఏమండి అణిసివేసటం వల్ల ఫలము శుభ్రంగా సరిగా రాదని అలా ఇయ్యం. ఈ ఎందుకు పనికిరాని ఈ జీవన పథకం పోరాటంలో దేనిని మనం సాధించలేని దాని విషయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. మరి నీ ఆత్మ, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఏమండి నీ హృదయాన్ని దున్నకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట, ఒకసారి చూద్దాం. నేను ముగించేస్తాను. ఇర్మియా 4వ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులైన యుండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి. వినపడుతుందండి అంటే బీడు భూములు దున్నాలి, నీ కఠినమైన హృదయాన్ని దున్నాలి. ఏమండి నీ కఠినమైన హృదయంలోంచి జీవదారులు రావాలంటే మొదట నువ్వు మోకాళ్ళ మీద దాన్ని ఏమంటే సదును చెయ్యాలి. మోకాళ్ళ మీదే అవుద్దండి హృదయం. బీడు భూమి టాడర్తో తొక్కితే ఆగదండి. ఇది టాడర్ ఎలిసి ఎక్కితే అవుతుందండి హృదయం. అండి బాడీ మీద ఇలిసి బండి ఎక్కితే ఆగుద్దా అండి? లోన బీడేమో కానీ పైన శరీరం అంతా దుక్కు అయిపోద్ది. కనపడదు. మోకాళ్ళ మీద ఉండి ఆ బీడిని దున్నాలి. దున్ని దానిలో ఉన్న ఏమండి కలుపు మొక్కలను, గచ్చ పొదలను, ఏమండి బల్లెక్ష చెట్లను, పల్లేరు ముండ్లను, అంటే రేగు ముండ్లను, తుమ్మ ముండ్లను, వీటన్నిటిని తీసివేసి అప్పుడు నీవు మంచి గోధుమలను, ధాన్యమును, ఏమండి ఫలవృక్షములను నాటిన ఎడల ఆ భూమిలో నుంచి నువ్వు మేలైన దాన్ని చూడగలుగుతావు. అలాగే వాక్యం విన్న నీ జీవితంలో కూడా ఒక మంచి సూచన రావాలి అంటే నీవు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నా జీవితం ఇలాగున్నది, నా హృదయం కఠినమైపోయింది, నేను క్రైస్తవుడని చెప్పుకొనిస్తున్నాను, నేను ఒక క్రైస్తవురాలని చెప్పుకొనిస్తున్నాను, కానీ నాలో జీవధారలో
ప్రవహించుటకు అడ్డుకట్టలు వేయబడి ఉన్నవి. ఈ లోకం అనే ఐక్యక విచారము, ధనమోసము, అంటే గర్వము, అహంభావము, అవివేకము నన్ను ఆవరించి ఉన్నవి కనుక వాటి నుంచి నన్ను విడిపించు ప్రభు అని నీవు నేను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు దాని నుండి నేను సంపూర్తిగా తీసివేసి పరిశుద్ధపరిచి ఆయన పుణ్యరక్తంతో కడిగి నన్ను సదును చేయగలడు. ఇక్కడ యాకోబు తన అన్నని చక్కగా ఆకట్టుకున్నట్టు కొరకు సంఖ్య కూడా రాశారు, చూసారా? సంఖ్య కూడా రాయబడింది. నీకు నాకు కూడా ఒక మంచి సంఖ్య ఉంటుందండి. నీకు నాకు కూడా ఒకవేళ మీరు మనుషులు ఎవడో చూడలేదు అనుకుంటారేమో, ఏ దినంకి ఆ దినం సంఖ్య రాయబడద్ది. మన మాటలు, మన నడవడక, మన ప్రవర్తన మనుషులు చూడకపోవచ్చు, మనుషులు వినకపోవచ్చు, కానీ లెక్క అక్కడ అయిపోద్దండి. లెక్క అక్కడ రాయబడిపోద్ది, అక్కడ దాంట్లో లెక్కించబడతాయి. నువ్వు ఒప్పుకుంటే కొట్టివేయబడతాయి ఏమో తెలియదు, కానీ ఒప్పుకోకపోతే ఆ బైలాలో రాయబడిపోద్ది. ఎడమవైపు ఉన్న దూత నువ్వు మాట్లాడిన ప్రతి చెడు మాటను రాసుకుంటుంది. కుడి పక్కన ఉన్న దూత నువ్వు మేలైన మాటలు ఏదైతే మాట్లాడావో, నువ్వు మేలైన క్రియలు ఏదైతే చేసావో వాటిల్లో జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. ఇది తీసుకెళ్ళి అపవిత్రమైన 2వ గ్రంథంలో రాయబడద్ది. ఈ 2 నీ జీవితం ముగింపుకు ముందు ట్రాలీ చేస్తారు. ఇక నీ జీవితంలో పేజీ ముగించబడిపోయింది, పేజీ కంప్లీట్ అయిపోతుంది అనుకున్నప్పుడు భూమి మీద మన నౌకలు చెల్లిపోతాయి. మనం అనుకున్న బంగారులు అంటాడండి, ఎవరికి ఎప్పుడు ఏ అపాయం ఎలాంటి అపకారం చేయలేదని అంటాం. ఎవరికి అపకారం చేయకపోవచ్చేమో, కానీ దేవునికి ఏమాత్రం అపకారం చేసి ఉండలేదని దేవుడు చూస్తాడు. ఎవరికి నువ్వు అపకారం చేయకపోవచ్చు, కానీ దేవునికి నువ్వు ఉపకారంగా లేకపోతే నీ లెక్క భర్తీ అయిపోద్ది. ఇక నువ్వు భూమి మీద నుంచి కొట్టివేయబడద్ది, నీ సంఖ్య కొట్టివేయబడద్ది. జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. మన బీడు భూములలో ఏమేమి ఉన్నాయో మనం పరిశీలన చేసి కొద్ది నిమిషాలు, 1-2 నిమిషాలు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. దేవుడి దినం ఉదయకాలంలో మందిర ప్రతిష్ఠ విషయంలో కూడా దేవుని బిడ్డలను ఎంతో బలపరిచారు. ఇక్కడ కూడా మన సహోదరుడు దేవుని విషయాలు ఎన్నో విలువైన మాటలను తెలియపరిచారు. వినబడిన వాక్యానికి నీవు నేను లోబడకపోతే అగ్ని ఆరదు, పురుగు సావదనే మాట నిజంగా నెరవేరుద్ది. అది ఎవరు చూసి వచ్చారని మీరు అనుకోవచ్చు, కానీ జీవగ్రంథంలో లెక్కించింది ఏదియో తీసివేయటకి ఎవరి వల్ల కాదు. ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా హృదయం ఏ స్థితిలో ఉన్నది, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నా జీవిత విధానం ఏమిటి, నేను ఒక సామాన్య మానవుడిగా బ్రతుకుతున్నానా, లేదా ఒక సామాన్య సేవకుడిగా బోధకుడిగా బ్రతుకుతూ నిన్ను ప్రభు మనుషుల ముందు మెప్పించి నిన్ను మోసం చేసే వ్యక్తిగా ఉన్నానా? నా జీవితం ఏంటి ప్రభువా? నా జీవితంలో నేను పొందే మేలు ఏమిటి? నా బిడ్డలకి నేను సంపాదించే ఆస్తి స్వాస్థ్యం ఏమిటి? యాకోబు తన జీవితంలో అనేకమైన వాటిని సంపాదించాడు, కానీ యేసేపును కోల్పోయినాక తన పడిన వేదన, దుఃఖము ఎంతో భయంకరమైనది. కానీ అతని వేదన చెందిన వేదనకు ప్రతిఫలము ఒక పెద్ద పట్టణానికి ఆయన్ని ప్రధానమంత్రిగా చేయగలిగింది. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు ఉన్నాడు. ఆయన సజీవము గల దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడని లెక్కించబడటకు ఆ పట్టణంలో అది తెలియపరచబడట కొరకు అతను ముందు ఒక బానిసగా తీసుకెళ్లారు, తర్వాత ఒక ఖైదీగా బంధించారు, తర్వాత ఒక దేశానికి ప్రధానిగా మార్చాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిద్దు? ఏ మార్పు కొరకు దేవుడు మన వైపు చూస్తున్నాడు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టే వందనములు ప్రభా. ఉదయకాలం ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, నీ కుమారుని బలపరిచారు. అలాగే సాయంకాలం ఈ కుడికిలో కూడా నీ కుమారుని మీరు బలపరిచిన విధానమును బట్టే వందనములు ప్రభా. రేపు ఉదయకాలము, రేపు రాత్రి, ఎల్లుండి ఉదయకాలము, రాత్రి కాలము, ఇంకా 4 మీటింగ్లు మా ముందున్నాయి ప్రభువా. వాటి విషయమే ఒక ప్రార్థన
సిద్ధపాటు కలిగి జీవించే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధము చేయండి. వినబడుతున్న మాటలకు ప్రభువా మేము లోబడినట్లు సహాయం చేయండి. నీ వాక్యము ప్రభువా జుంటి తేనె దారాల కంటే మధురమైనది నాయనా. జుంటి తేనె దారాలను మేము తినటకు ఇష్టపడతాం, కానీ వాక్యాన్ని అన్వయించుకుని ప్రభువా దాన్ని మా జీవితంలో జీర్ణించుకున్నట్టుకు ఇష్టపడలేకపోతున్నాం. లోకమనే పాపాన్ని ఆకర్షించే మనుషులుగానే ఉన్నాం, కానీ నీతి అనే నీ జీవ గ్రంథాన్ని అత్తుకోలేని స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించి నీ కాపుదల భద్రత దయచేయండి. ఈ మొదటి దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు ఆయన. నీ చిత్తమైతే వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని కృపయు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ సదాకాలం మన గ్రామంలోనూ ప్రతి ఒక్క గృహాన్ని ప్రభువా దీవించునుగాక, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుని చిత్తం అయితే రేపు ఉదయకాలం మందిరంలో జరుగుద్ది, అలాగే మళ్ళీ రేపు సాయంత్రకాలము ఇదే స్థలంలో జరుగుద్ది. వచ్చి వాక్యం అనొచ్చు. అలాగని ఈయన వాక్యాన్ని అర్థం చేసుకుని మీ గృహాలకి వెళ్ళినాక కొద్ది నిమిషాలైనా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మన జీవితాన్ని కట్టబడాలి, కానీ ఏమంటే డబ్బుతోనో ఏమంటే వేరు వాటితో మన జీవితం కట్టబడదు ప్రియులారా. దేవుడు ఉన్నతమైన వ్యక్తి ఏమండి. ఆయన రాజు గృహంలో ఉంటే ఏ కొదవ ఉండదు. ఆ కొదవ తీర్చేది ఆ రాజే కాబట్టి ఆ రాజుకు మనము నమ్మకస్తులుగా జీవిద్దాం. మీ అందరికీ వందనాలు. మళ్ళీ దేవుడు సమయం ఇస్తే రేపు కలుసుకుందాం.